హాలిడేస్ అనేది ఇచ్చేసారనమాట ఈ రోజు నుండి. అండ్ మేమైతే జల్విహార్కి వెళ్ళిపోతున్నాం మా ఫ్రెండ్స్ తోటి. సో ఇక్కడైతే మేము ఇట్లా మాకు కావాల్సినవన్నీ ఈ బ్యాగ్లో అయితే పెట్టేసుకున్నాం. ఇప్పుడు మేము మా ఫ్రెండ్ వాళ్ళైతే ఇంటికి వెళ్తున్నాం అనమాట. అక్కడ నుంచి క్యాబ్ బుక్ చేసుకొని దాని క్యాబ్లో వెళ్తాం మేము జల్విహార్కి. సో ఇప్పుడైతే మా మమ్మీ ఒపీనియన్ తెలుసుకుందాం. సో నీ ఫ్రెండ్తో వెళ్తున్నావు కదా, నీ 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 ఫీలింగ్ ఏంటి, ఎలా ఫీల్ అవుతుంది? సో హ్యాపీ. ఎందుకు సో హ్యాపీ అంట. ఓకే గైస్, లెట్స్ గో. ఇంకా మేమైతే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చేసాం. అండ్ దీస్ ఆర్ అవర్ బెస్ట్ ఫ్రెండ్స్. ఇప్పుడు మేము క్యాబ్ కోసం వెయిటింగ్. మా క్యాబ్ వచ్చాక దెన్ వీ విల్ గో టు జల్విహార్. ఇప్పుడు టైం వచ్చేసి 10-12 అవుతుంది. 11కి స్టార్ట్ అవుతుంది జల్విహార్. సో ఇక్కడికి వెళ్ళేసరికి అంతే అవుతుంది అనమాట. సో మనం వెళ్ళిపోయి ఫుల్గా ఎంజాయ్. మేము క్యాబ్ ఎక్కడానికి వెళ్తున్నాం. బెస్ట్ ఫ్రెండ్ అనమాట గైస్. ఓకే, సో నేను అండ్ కిరణ్ మైక వెనకాల కూర్చున్నాము. నేను కిరణ్ మైక కొల్ల కూర్చున్నాను. మా మమ్మీ వాళ్ళు కూడా ఇక్కడ వెనకాల ఉన్నారు. అండ్ మా అక్క ఇంకా హిమజ ముందు కూర్చున్నారు అనమాట. చూడండి వీళ్ళిద్దరు. హలో గైస్, గైస్ టర్న్ బ్యాక్ సైడ్. హాయ్ చెప్పండి. హాయ్. సో యాక్చువల్గా మేమైతే టికెట్స్ ఆన్లైన్ బుక్ చేసాం. బెటర్ ఆఫ్లైన్లో బుక్ చేయండి, ఎందుకంటే ఆన్లైన్ ఎక్స్ట్రా 200 పడుతుంది అనమాట. మేమైతే టికెట్స్ ఆల్రెడీ ఆన్లైన్ అయిపోయింది. ఇక్కడ వెరిఫికేషన్ అనమాట. సో చూడండి ఇదిగోండి అనమాట. టికెట్స్ అయితే తీసుకున్నాం. 6 టికెట్స్ అనమాట. అయిపోయిందమ్మంది. 3, 2, 1 గో. ట్యాగ్స్ అయితే వేయించేసుకున్నాము. సో ఫస్ట్ మేమైతే వాటర్ గేమ్స్ ఆడడానికి అయితే వెళ్ళామన్నమాట. సో ఫస్ట్ అయితే మనం డ్రెస్ చేంజ్ చేసుకోవాలంటే అక్కడ మనకి రెంటల్కి ఉంటాయి. అండ్ కిరణ్ మైకి అండ్ ఆల్సో రాజీకి ఆల్రెడీ నైలాన్ క్లాత్స్ ఉన్నాయన్నమాట. సో నేను, మా మమ్మీ, ఇంకా హిమజ వాళ్ళ మమ్మీ, ఇంకా హిమజ, మేము 4 మెంబర్స్ అయితే నైలాన్ క్లాత్స్ అయితే రెంట్కి తీసుకున్నాము అక్కడ. సో వాళ్ళు అక్కడ డ్రెస్సెస్ చెక్ చేస్తున్నారు కాబట్టి ఇంతలోకి మేము వెళ్ళి ఫోన్ పౌచెస్ తీసుకోవడానికి వెళ్తున్నాము. ఒకటి 120 అంట, మొత్తం 2 కలిపి 240 అవుతుంది. ఓకే, వెళ్ళి ఫోన్ పౌచెస్ తీసుకున్నాం. ఎస్, మేమైతే ఫోన్ పౌచెస్ కొనేసుకున్నాం. ఇంకా వాటర్లో స్లైడ్ రెడీ అనమాట. ఎస్, ఇప్పుడైతే మేము ఇద్దరం వెళ్ళి మా డ్రెస్సెస్ కూడా చేంజ్ చేసేసుకుంటాము. సో నేనైతే డ్రెస్ చేంజ్ చేసుకున్నాను. సో ఇప్పుడైతే మేము వాటర్ రైడ్స్కి అయితే వెళ్తున్నాము. 1 by 1 వెళ్తున్నాం అనమాట మేము. ఓకే, లెట్స్ గో ఫర్ వాటర్ రైడ్. సో మేమైతే యాక్చువల్గా గర్ల్ గ్యాంగ్ వచ్చామన్నమాట. అండ్ మేమైతే 6 మెంబర్స్ వచ్చాము. లైక్ మా ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అండ్ ఆల్సో వాళ్ళ మమ్మీ వచ్చారు. అండ్ మేము 6 మెంబర్స్ ఓన్లీ వచ్చామన్నమాట ఇక్కడ. అండ్ ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాం. అండ్ మా మమ్మీ వాళ్ళకి అండ్ వాళ్ళ మమ్మీకి కూడా చాలా ఫస్ట్ టైం కదా ఇలా వాటర్ పార్క్లో వెళ్ళడం, చాలా ఎగ్జైటింగ్గా ఉన్నారనమాట. వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేశారు. మీరు కూడా ఇలా గర్ల్ గ్యాంగ్ ఆర్ మీ ఫ్రెండ్స్ ఆర్ మీ ఫ్యామిలీ తోటి ఇలా వచ్చి చాలా ఎంజాయ్ చేయొచ్చు జల్విహార్లో. అండ్ మా మమ్మీ వాళ్ళైతే ఈ పూల్ మా మమ్మీ వాళ్ళకి అండ్ కిరణ్ వాళ్ళ మమ్మీకి చాలా 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 నచ్చిందనమాట. ఈ పూల్ మంచిగా ఆడుకున్నాం. తర్వాత మేమైతే స్లైడ్స్ ఎక్కడానికి అయితే వెళ్ళేసామన్నమాట. ఇక్కడైతే ఫస్ట్ టైం మా మమ్మీ ఇలా వాటర్ స్లైడ్లో వెళ్ళామన్నమాట. లైక్ చాలా స్లైడ్స్ ఎక్కారు నార్మల్వి, కానీ ఇలా వాటర్ స్లైడ్లో వెళ్ళడం ఫస్ట్ టైం. మా మమ్మీ అయితే చాలా ఎగ్జైటింగ్గా ఉన్నారు అండ్ చాలా ఎంజాయ్ చేశారనమాట ఆ స్లైడ్స్ అన్నిటినీ. అండ్ వాటర్ అంటే ఆ పూల్ పక్కన లైక్ మనకి చిన్న చిన్న స్లైడ్స్ ఉంటాయి, లైక్ పెద్ద స్లైడ్స్ ఏం కాదు. అక్కడైతే ఫస్ట్ మా చెల్లి ఇంకా హిమజ వాళ్ళు అయితే వెళ్ళారనమాట. ఒకటి ఎల్లో కలర్ స్లైడ్ ఉంటుంది, అది కొంచెం పెద్దగా ఉంటుంది అనమాట. అక్కడ కిడ్స్ ఎలా లేదు, కానీ చిన్న స్లైడ్ అయితే చిన్న స్లైడ్. ఇప్పుడు మా చెల్లె వాళ్ళు ఎక్కింది అయితే చాలా చిన్న స్లైడ్ అనమాట, అది ఏం కాదు. సో అలా అక్కడున్న స్లైడ్స్ కూడా అయితే కంప్లీట్ చేసేసుకున్నాం. అండ్ ఇదే అనమాట ఎల్లో కలర్ స్లైడ్. ఎంత పెద్దగా ఉందంటే అంత పెద్దగా ఉంది. సో మునిగిపోతారనమాట రాగానే. మా చెల్లికి అయితే అసలు మొత్తం మునిగిపోయింది వాటర్లో. సో
సో ఇదే అనమాట ఎల్లో కలర్ స్లైడ్. చాలా అంటే చాలా డేంజరస్ ఉంది అండ్ మా మమ్మీ భయపడుకుంటూ ఎక్కారనమాట. సో ఇంకా మా మమ్మీ కూడా లైక్ వాటర్లోకి రాగానే చాలా మునిగిపోయారు. అండ్ ఇది నార్మల్ చిన్న స్లైడ్స్. చెప్పాము కదా ఇక్కడ చాలా చిన్న స్లైడ్స్ అండ్ ఆల్సో పెద్ద స్లైడ్స్ ఉన్నాయి పూల్ పక్కన అనేసి. అవన్నీ కంప్లీట్ చేసేసుకున్నాం ఫస్ట్. సో మాకైతే జల్విహార్ టికెట్ 550 రూపీస్ పడిందనమాట పర్ పర్సన్. 6 మెంబర్స్కి కౌంట్ చేసుకోండి మీరే. 1650 సంథింగ్ అలా పడింది. అండ్ ఇక్కడ మేమైతే లైక్ వండర్లా లాగా పెద్దగా ఉంటుంది అని చెప్పలేము కానీ ఓకే, మా 6 మెంబర్స్కి అయితే బాగా అనిపించింది. లైక్ ఒక ఎంజాయ్మెంట్ లాగా అనిపించింది అనమాట. ఇప్పుడైతే మేము ఒక లైక్ డబల్ రైడింగ్ స్లైడ్ ఉంటుంది కదా ఎల్లో కలర్ది, అది కూడా ఎల్లో కలరే అనమాట. అది కూడా అలా డబల్ రైడింగ్. సో మేమైతే అది ఒక 3 to 4 టైమ్స్ అలా జెంటల్గా విడిపోయి వెళ్ళామన్నమాట. 6 మెంబర్స్ కదా, సో అలా జెంటిల్ చేసుకొని వెళ్ళాము. చాలా బాగా అనిపించింది అదిగోండి. అండ్ ఇదైతే సింగిల్ స్లైడ్ అనమాట. ఇదైతే అసలు డేంజరస్ స్లైడ్ అని చెప్పాలి. చాలా పెద్ద చూడండి, పైకి వెళ్ళి కిందకి వస్తుంది అనమాట. చాలా డేంజరస్ స్లైడ్ ఇదైతే. మా చెల్లె వాళ్ళు 2 టైమ్స్ వెళ్ళారు. సో మీరైతే చూసేయండి ఇంకా ఎలా ఎంజాయ్ చేస్తున్నాము. అసలు నేను కిరణ్ అయితే ఏ రైడ్కి భయపడలేదు కానీ ఈ రైడ్ అయితే చాలా భయం వేసింది అనమాట మా ఇద్దరికి. ఇంకా మేమిద్దరం కళ్ళు మూసేసుకున్నాము. అక్కడేమో మమ్మీ వాళ్ళు వీడియో తీసుకుంటూ అరుస్తున్నారనమాట, కళ్ళు తెరవండి అయిపోయింది అనేసి. అండ్ ఇక్కడ కిరణ్ హెడ్ వచ్చేసి నాకు వెనకాల తగిలిందనమాట. సో ఇద్దరికి ఫుల్ నొప్పి వస్తుంది. బట్ చాలా డేంజరస్ స్లైడ్ అని చెప్పాలి కానీ చాలా బాగుంటుంది అనమాట. లైఫ్లో ఒకసారన్నా ఇది ఎక్స్పీరియన్స్ చేయాలి. అండ్ చెప్పాను కదా నేను మా చెల్లె వాళ్ళు 2 టైమ్స్ వెళ్ళారనేసి. అసలు వాళ్ళకి ఎంత ధైర్యం అంటే మాకంటే ఎక్కువ అనమాట. 2 టైమ్స్ వెళ్ళారనమాట మంచిగా ఆ స్లైడ్ని. చాలా ఎంజాయ్ చేశారు వాళ్ళు. యాక్చువల్గా ఫస్ట్ టైం కన్నా సెకండ్ టైం ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేశారు. సో గైస్ యూ షుడ్ మస్ట్ ట్రై దిస్ రైడ్ అన్నమాట. చాలా చాలా బాగుంది. యూ షుడ్ మస్ట్ ట్రై. ఈ 2 రైడ్లు మస్ట్ ట్రై. సో ఇప్పుడు మనం వేరే దానికి వెళ్దాం. సో ఇక్కడ మేమైతే వేవ్ పూల్కి వచ్చేసామన్నమాట. నెక్స్ట్ సో గైస్ యాక్చువల్గా మాకంటే మా పేరెంట్స్ చాలా ఎగ్జైటింగ్గా ఉన్నారనమాట. యాక్చువల్గా ఎంత ఎగ్జైటింగ్ ఉన్నారంటే అంత ఎగ్జైటింగ్. ఎందుకంటే వాళ్ళ లైఫ్లో ఇప్పటిదాకా అసలు ఎక్స్పీరియన్స్ చేయలేదు కానీ ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు కాబట్టి చాలా చాలా ఎగ్జైటింగ్గా ఉన్నారు. అండ్ మా మమ్మీ అయితే ఇంకా హిమజ వాళ్ళ మమ్మీ కూడా ప్రతి రైడ్ లైక్ ఎగ్జైట్మెంట్తో వెయిట్ చేస్తూ మంచిగా ఎంజాయ్ చేశారనమాట. సో మీరు ఒకవేళ మీ ఫ్రెండ్స్తో కాకుండా మీ పేరెంట్స్తో వస్తే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు మీ పేరెంట్స్ కూడా. సో ఇక్కడ నెక్స్ట్ పక్కనే మాకైతే సాంగ్స్ వినిపించాయి అనమాట. మేము వేపులోగా ఉండగా అదే రెయిన్ డ్యాన్స్. సో ఇక్కడ మేము ఆల్రెడీ వండర్లాలో ఒక రోజు అయితే మాకు స్కూల్ ట్రిప్ వేశారనమాట. అక్కడ కూడా ఫుల్ ఎంజాయ్ చేసాం మేము. లైక్ నేను కిరణ్ రాజీవి ఇంకా హిమజ. పేరెంట్స్తో అయితే ఇదే ఫస్ట్ టైం రెయిన్ డ్యాన్స్. మంచిగా ఎంజాయ్ చేశారు వాళ్ళు కూడా. డ్యాన్స్ రాకపోయినా మంచిగా వేశారనమాట. అండ్ చాలా బాగా ఎంజాయ్ చేసాము మేమైతే రెయిన్ డ్యాన్స్లో. సో
సో యాక్చువల్గా ఏమైందంటే మేము వేవ్ పూల్ అండ్ రెయిన్ డ్యాన్స్ తర్వాత ఏమైనా రైడ్స్ ఎక్దామని వెళ్తే ఇక్కడ మ్యాట్ రైడ్ అయితే కనబడింది అనమాట. అండ్ మా మమ్మీ ఎవరు ఎక్కలేదు, నేను ఒక్కదాన్నే ఎక్కాను అనమాట. వాళ్ళైతే 45 అబోవ్ కేజీస్ అని అన్నారు అండ్ నేనైతే కరెక్ట్ 45 కేజీస్ అనమాట. సో వాళ్ళైతే నన్ను అలౌ చేశారు. అక్కడ మీరు మ్యాట్ రైడ్లో చూస్తే 3 స్లైడ్స్ ఉన్నాయి కదా, ఆ 3 స్లైడ్స్లో మిడిల్లో ఎల్లో కలర్ స్లైడ్ పైన చూడండి, మిడిల్లో అక్కడ బ్లూ మ్యాట్తో నేను ఒక్కదాన్నే ఉన్నాను కదా, అక్కడ నేను స్టక్ అయ్యాను అనమాట. యాక్చువల్గా 45 అన్నారు, నేను 45 కన్నా 1 కేజీ బిలోనే ఉన్నాను, కానీ వెళ్ళాను, వాళ్ళు అలౌ కూడా చేశారు, కానీ అక్కడ స్టక్ అయ్యాను. అదే ప్రాబ్లం అనమాట. నేను పిలిస్తే వాళ్ళు రానన్నారు, సో నేనే తోసుకుంటూ వచ్చాను అనమాట. వాళ్ళు రానడం అంటే వాళ్ళే తోసుకుని వెళ్ళమన్నారు, సో నేనే వచ్చాను. బట్ వేరే వాటిలో ఎలా అంటే వాళ్ళే తోస్తారనమాట వచ్చి సేఫ్ గార్డ్స్, బట్ నేను సేఫ్గానే వచ్చేసాను అనమాట కిందకి. సో ఇంకా ఇప్పుడైతే మేమందరం స్టార్టింగ్ వెళ్ళిన లైక్ చిన్న పూల్ ఉంది కదా, అక్కడికైతే వెళ్తున్నాం అనమాట. ఎందుకంటే ఈ బకెట్లో నుండి వాటర్ పడడం కోసం. సో చూసేసేయండి మేము ఎట్లా ఎంజాయ్ చేసామో అక్కడ కూడా. సో ఇక్కడ నెక్స్ట్ అయితే అక్కడ కొన్ని వీడియోస్ అండ్ ఫొటోస్ తీసుకొని నెక్స్ట్ మేమైతే ఇక్కడ డబల్ రైడింగ్ పక్కన సింగిల్ రైడింగ్ ఉందన్నమాట, అక్కడికి అయితే వెళ్ళేసాము. అక్కడ లైక్ 1 by 1 సింగిల్గా వచ్చామన్నమాట. వదిలేసాడు వస్తున్నారు. అదే స్టార్ట్ చేయి, నువ్వు స్టార్ట్ చేసా. సో గైస్ మా వాటర్ రైడ్స్ అన్నీ అయిపోయాయి అన్నమాట. లైక్ ఇప్పుడు టైం 2:20 అవుతుంది. నా వాటర్ రైడ్స్ అన్నీ అయిపోయాయి. ఇప్పుడు మనం లాకర్లోకి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని తిందాం. లెట్స్ గో ఫర్ లంచ్. సో మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసేసి ఇక్కడైతే మేము ఫుడ్ తినడానికైతే ఫుడ్ కోర్ట్కి వచ్చేసాము. సో మేము ఇంకా డ్రెస్ కూడా చేంజ్ చేసేసుకొని తినడానికైతే వచ్చేసాము. సో ఆ రోజు ఫ్రైడే కాబట్టి మా మమ్మీ అయితే వెజ్ ఫ్రైడ్ రైస్ అండ్ మేమైతే ఇక్కడ చికెన్ నూడిల్స్ తీసుకున్నామన్నమాట. అండ్ మా ఫ్రెండ్ వాళ్ళు వెజిటేరియన్స్ కాబట్టి వాళ్ళు వెజ్ తీసుకున్నారు. అండ్ తర్వాత అయితే రాజీ ఇంకా హిమజ ఇంకా కిరణ్ అయితే ఐస్ క్రీమ్ తీసుకున్నారు. నాకు ఎందుకు ఐస్ క్రీమ్ తినబుద్ధి కాలేదు, సో నేను గోలీ సోడా తీసుకున్నా. అది ఎంత ట్రై చేసినా ఓపెన్ చేయడానికి రావట్లేదు అనమాట. ఇంకా అది ఎలా ఓపెన్ చేయాలంటే లైక్ అది ట్విస్ట్ చేసి దాని తర్వాత గోలీ కొట్టాలి. నేనైతే చాలాసార్లు ట్రై చేశాను, నాకు తెలుసు, కానీ నాకు రాలేదన్నమాట. చాలా ట్విస్టింగ్కి చాలా టైట్ ఉంది. ఇంకా నేను అందుకే అక్కడ షాప్ కీపర్కి వెళ్ళిస్తే వాళ్ళే ఓపెన్ చేసి ఇచ్చారు. వాళ్ళు కూడా బాటిల్ ఓపెనర్తో ఓపెన్ చేసి ఇచ్చారనమాట. వాళ్ళకు కూడా తీయడానికి రాలేదు. సో అండ్ అక్కడ మా చెల్లె వాళ్ళు అయితే ఐస్ క్రీమ్ ఎంజాయ్ చేస్తున్నారు. Won't you let me go? No, you never come back. I'ma be the best that you never had. I'ma kick back. I'ma kick back. I'ma be the best that you never had.
క్లోజ్ అయ్యాయి అనమాట. సో వెరీ ప్రాసెస్ అనమాట. సో వెరీ బ్యాడ్ లక్. సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా వచ్చినప్పుడు దెన్ మేము పెద్దయ్యాక వస్తాం అనమాట మళ్ళీ. అప్పుడు ఎక్కాలి. సో ఇప్పుడు మేమైతే బయటకు వచ్చేసాము. జస్ట్ ఎంట్రన్స్కి ఎప్పటికైతే వచ్చామో అక్కడికి వచ్చామన్నమాట. ఇప్పుడు మేము క్యాబ్ బుక్ చేసాం. మళ్ళీ క్యాబ్లో రిటర్న్ వెళ్ళిపోతున్నాం. బై గైస్. సో ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్.